అందరికీ నమస్కారం అండి. ఈరోజు మనం వృషభ రాశి వారి యొక్క జాతక ఫలితాలను తెలుసుకోబోతున్నాము. వృషభ రాశి వారికి నవంబర్ 25 అనగా మంగళవారం నాడు వీరి యొక్క జాతక ఫలితాలను తెలుసుకోబోతున్నాం. అయితే వృషభ రాశిలో ఎవరైతే ఇప్పుడే కొత్తగా మన ఛానల్ చూస్తున్నారో దయచేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని వీడియోకి లైక్ చేసి సపోర్ట్ చేయడం మాత్రం మర్చిపోకండి. మరి వీడియోని ఎక్కడ కూడా స్క్రిప్ట్ చేయకుండా చివరి వరకు చూసినట్లయితేనే మీకైతే పూర్తిగా అర్థమవుతుంది. రేపటి రోజున మీ యొక్క రాశి ఫలితాల ప్రకారం మీకు ఏ విధంగా ఉండబోతుందో తప్పకుండా తెలుసుకుందాము. మరి అంతకన్నా ముందుగా ప్రతి ఒక్కరు కూడా ఏదో సమస్య ఉంటుందండి. సమస్యలు ఏమంటే ఏమంటారు కదా, అంటే ప్రేమ, పెళ్లి, ఉద్యోగం, వ్యాపారం, ప్రేమించి మోసపోవడము, నాగదోషము, సంతానం లేకపోవడము, భార్యాభర్తల మధ్య గొడవలు, ధనం లేకపోవడము, రాజకీయము, కోర్టు సమస్యలు, మీ మీద చెడు ప్రయోగాలు చేయటము, ఇలా ప్రతి ఒక్కరు కూడా ఏదో సమస్య ఉంటూనే ఉంటుంది. అయితే ఎక్కడెక్కడికో వెళ్ళి జ్యోతిష్యం చెప్పించుకొని నిరాశ చెంది ఉంటే ఒక్కసారి మన గురుగారిని కాంటాక్ట్ అవ్వండి. శ్రీ దుర్గాదేవి దివ్య ఆశీస్సులతో జ్యోతిష్యం చెప్పండి. మన గురుగారి పేరు శివరామదాస్ స్వామి గారండి. మీరు సంప్రదించిన ఫోన్ నెంబర్ 7989049722. చాలా నమ్మకమైన గురుగారండి. మన గురుగారు స్త్రీ పురుష వశీకరణ చెట్టులో చాలా ప్రత్యేకత గలవారు. దూర ప్రాంతంలో ఉన్న వారికి కూడా ఫోన్ ద్వారా జ్యోతిష్యం చెప్పను. మీకు ఎటువంటి సమస్యలున్నా నమ్మకంతో ఒకసారి ప్రయత్నించండి. 100% గంటలో పరిష్కారం చూపిస్తారు. ఒక్కసారి ప్రయత్నించండి. ఇక వివరాలకు వస్తే కనుక ఈ రాశి వారిని నీతి నిజాయితీకి మారుపేరని చెప్పుకోవచ్చండి. అంత నిజాయితీ గలవారని చెప్పుకోవాలి. ఈ రోజుల్లో ఇంత గొప్ప వారు ఉన్నారా కనుక అంటే ఒక్కసారి పరిస్థితులైతే కొన్ని సందర్భాలు బట్టి నిజంగా వీరు చేసినటువంటి పనులు, అలాగే వీరి యొక్క తెలివితేటలు నిజంగా ఎవరినైనా కానీ తెలుసుకోవాలనుకునే ఆశ్చర్యపోవాల్సిందే. మరి ఈ రోజుల్లో కూడా ఇలాంటి వారు ఉన్నారంటే వెనుకటి రోజుల్లో కదా ఇలా ఉండేది జరిగేది. వెనుకటి రోజుల్లో ఏంటంటే ఒక మనిషిని ప్రేమించినా, ఒక మనిషిని నమ్ముకున్నా, ఒక మాట మీద ఏదైనా ఇచ్చినా కానీ వెనుకటి రోజుల్లో నిలబడేవారు. కానీ ఈ రోజుల్లో ఎలాంటి వాళ్ళు అసలు కరువైపోయారండి. ఎక్కడో వేల మీద నూటికో కోటికో ఒకళ్ళు మనం ఇప్పుడు రోజు చూడవలసి వచ్చినటువంటి పరిస్థితి అయితే ఏంటంటే ఈ రాశి వారు ఎప్పుడు కూడా ఒకే మైండ్ సెట్తో ఉంటారు. ఏదైనా మాట ఇచ్చినా కానీ, సహాయం చేరుకున్నా కానీ, ఎవరికైనా ఏదైనా కానీ ఆదరణ చూపించాలన్నా కానీ ఇటువంటివన్నీ ఇంట్లో కూడా వీరే ముందుంటారు. కాబట్టి ఈ రాశి వారు ఎప్పుడు కూడా ఎలాంటి సందేహం లేకుండా ప్రతి ఒక్కరు కూడా అంటే మంచి బంగారు లాంటి మనసు కలిగినటువంటి వారని చెప్పి పేరు తీసుకున్నటువంటి గొప్ప వ్యక్తులు. అలాగే వీరి యొక్క రూపం విషయానికి వస్తే బంగారంలా చక్కగా ఉంటారు. వీరిని అంటే చాలా ఆకర్షమైన రూపలావణ్యం కలిగినటువంటి వారు. పైకి కొంచెం గంభీరంగా ఉన్నప్పుడు కూడా మనసు వెన్నపూస లాంటిది. అలాగే వీరికి ఏంటంటే ఏదైతే చేయాలని చెప్పి మనసు కనిపిస్తుందో అది వెంటనే చేసేస్తారు. అది మంచా చెడ వీరటువంటి ఇవేవి ఆలోచించకుండా కొన్నిసార్లు వీరు తీసుకునే ఫాస్ట్ నిర్ణయాల వలన వీరి జీవితాలంటే వీరి అర్థం కానటువంటి సిచ్యువేషన్స్ కూడా వీరు ఎదుర్కొనేటువంటి పరిస్థితి వస్తుంది. అలాగే రేపటి రోజు వీరికి ఏంటంటే వీరు తీసుకున్నటువంటి ఒక ఫాస్ట్ డెసిషన్ వల్ల ఏంటంటే అవతల వ్యక్తులు కూడా ఊహించని విధంగా దెబ్బ పడేటువంటి అవకాశాలు కనిపిస్తున్నాయి. అవతల వ్యక్తులు కూడా వీరు తీసుకున్న నిర్ణయాలు కొంచెం ప్రభావితం చూపించబోతున్నాయి. ఇక అలాగే రేపటి రోజున ఈ రాశి వారు తీసుకున్న అతిపెద్ద నిర్ణయం వల్ల వీరి జీవితమే తారుమారబోతుందని చెప్పొచ్చు. అలాగే వీరి డెసిషన్స్ అనేవి, సెలక్షన్స్ కూడా చాలా అద్భుతంగా ఉంటాయి. అవతల వాళ్ళు కూడా ఆశ్చర్యపోయే విధంగా, నలుగురు చెప్పుకునే విధంగా ఉంటాయి. అది బట్టల విషయంలో కావచ్చు, వ్యక్తుల విషయంలో కావచ్చు, ఇలా ఏదైనా కావచ్చు, చాలా అద్భుతంగా సెలెక్ట్ చేస్తారు. ఇక వీరి జీవితంలోకి ప్రవేశించడానికి రేపటి రోజున ఒక కొత్త వ్యక్తి అంటే వీరి జీవితంలో ఒక కొత్త వ్యక్తి ప్రవేశం అనేది జరగబోతుంది. కాబట్టి వారిని పొందడానికి ఖచ్చితంగా వీరు అదృష్టం అని చెప్పుకోవాలి. అంటే అంత ఈజీ అయితే కాదు, అంత సామాన్యమైన విషయం అయితే కాదండి. ఎవరికైనా కానీ మన జీవితంలో కొత్త వ్యక్తి ఎంటర్ అయ్యి మన జీవితంలో వారి యొక్క ప్రభావం అనేది ఎక్కువగా ఉంటుందని అంటే అది ఎంతో అంత లోతైనటువంటి ప్రాముఖ్యమైనటువంటి బంధమే కావచ్చు. కాబట్టి రేపటి రోజున మీ జీవితంలో అనేది ఒక కొత్త వ్యక్తి యొక్క నూతన ప్రవేశం అనేది మీ జీవితాన్ని మార్చబోతుంది. అలాగే రేపటి రోజున మీకు మధ్యాహ్నం తర్వాత సాయంత్రం నుంచి మీకు ఏదైనా కానీ ఒక స్తంభించిపోయేటువంటి వార్త అనేది మీ చెవిన పడుతుంది. అది ఒక ఫోన్ కాల్ ద్వారా కానీ, లేదంటే SMS ద్వారా కానీ, లేదంటే ఎవరైనా తెలియని వ్యక్తి ద్వారా మీకు ఒక తెలియనటువంటి రహస్యం మీ చెవిన పడడం కానీ, లేదంటే దానికి సంబంధించినటువంటి కొన్ని విషయాల్లో మిమ్మల్ని కొంత ఆశ్చర్యానికి గురి చేయడం కానీ జరుగుతుంది. అలాగే మీ జీవితంలో ఏంటంటే ఏ ఒక్క శక్తులు కానీ, ఏవి కానీ, ఏ మనుషులు కానీ మిమ్మల్ని ఏవి కూడా మీ బంధాలను విడదీయలేరనమాట. అంటే మీరు కుటుంబానికి ఎక్కువ ప్రాధాన్యత ఇస్తారు. కాబట్టి ఇటువంటి సందేహాలు లేకుండా చెప్పుకోవచ్చు. అలాగే మీలో ఉన్నటువంటి నీతి, నిజాయితీ, మీ యొక్క ప్రేమ అనేది ఎదుటి వ్యక్తులకి, అలాగే కుటుంబంలో కానీ, లేదంటే మీ యొక్క బంధువర్గంలో కావచ్చు, స్నేహితులు కావచ్చు, ఇలా అందరూ కూడా అర్థం చేసుకుంటారు. మీకున్నటువంటి ప్రేమ, అలాగే మీకున్నటువంటి ఆప్యాయత అన్నీ కూడా అర్థం చేసుకుంటారు. కాబట్టి ఏంటంటే మీరు ఎక్కడ ఎవరిని కూడా పొరపాటును కూడా విడిచిపెట్టరు. అలాగే కుటుంబ వ్యవస్థ ఎలా ఉంటుందంటే మీ యొక్క రాశి వారి యొక్క కుటుంబ వ్యవస్థ చాలా దిట్టంగా, అద్భుతమైనటువంటి వీరికి ఉన్నటువంటి ప్రేమపరమైనటువంటి వ్యాఖ్యలతో అందరూ కూడా ఎక్కడ గొడవలు పడకుండా అద్భుతంగా కలిసిమెలిసి ఉంటారు.
ఇక వీరి జీవితం కూడా చాలా కుటుంబం జీవితం అనేది చాలా అద్భుతంగా ఉంటుంది. అలాగే రేపటి రోజున ఈ రాశి వారికి ఏంటంటే ఇద్దరు వ్యక్తులు అనేవారు కొంత అది కూడా చెడుకా మంచికా అనేది తెలియదు, కానీ ఎక్కువగా వారి యొక్క ప్రభావం అనేది మీ జీవితంలో కలగబోతుంది. అంటే మీరు పనిచేసే చోట కావచ్చు, ఇంట్లో కావచ్చు, లేదంటే బయట కావచ్చు, ఇలా ఎక్కడైనా కానీ ఇద్దరు వ్యక్తుల యొక్క పరిచయం అనేది మీకు కొంత మంచి అలాగే కొంత చెడు దిశగా కనిపిస్తుంది. కాబట్టి ఈ రాశి వారికి కొంత అప్రమత్తంగా ఉండండి. నూతనంగా పరిచయమైనటువంటి వ్యక్తుల ద్వారా కొంత వారి ద్వారా మీ జీవితంలో నూతనమైనటువంటి పరిచయాలు మీకు కొంత అంటే ఆనందాన్ని ఇస్తే, మరికొంత ఏంటంటే మిమ్మల్ని బాధకు గురి చేసి సందిగ్ధంలో పడిపోయే విధంగా ఉంచబోతున్నాయి. కాబట్టి ఈ విషయంలో కొంచెం జాగ్రత్తగా ఉండండి. అలాగే రేపటి రోజున ఏంటంటే ఆర్థిక పరంగా కావచ్చు, వ్యాపార పరంగా కావచ్చు, కొన్ని దిశల్లో మీరు చాలా రకాల డబ్బుకు సంబంధించినటువంటి విషయాల్లో మంచి ప్రాముఖ్యతను అంటే పొందబోతున్నారని చెప్పుకోవాలి. అలాగే ఒక పలకమైనటువంటి వ్యక్తులు కూడా రేపటి రోజు మీతో పలకబోయేటువంటి గతంలో మీతో మాట్లాడినటువంటి కొంతమంది వ్యక్తులు కూడా రేపటి రోజు మీతో మరలా పలకరిస్తారు. రేపటి రోజున వారు అలా పలకరించడం వలన చాలా సంవత్సరాల తర్వాత వారి యొక్క ప్రేమను బయటపెట్టడము కానీ ఇటువంటివి జరుగుతాయి. ఆ విధంగా చేయడం వల్ల వారి మనసులో ఉన్నటువంటి ప్రేమను అలాగే వారి మనసులో ఉన్నటువంటి ప్రతి మాటను కూడా మీతో పంచుకుంటారు. తద్వారా ఏంటంటే మీ మనసు చాలా నూతనకరమైనటువంటి ఉత్తేజంతో నిండిపోతుంది. దీనివల్ల మీకు తెలియనటువంటి ఒక ఆనందం అనేది కలుగుతుంది. శ్రమతో కూడినటువంటి ఫలితాలు కూడా రేపటి రోజు లాభం చేకూరబడుతున్నాయి. సహచరుల యొక్క బుద్ధి బలంతో చాలా కీలకమైన సమస్యలు కూడా రేపటి రోజు మీరు పరిష్కరించబోతున్నారు. కొత్త కొత్త అవకాశాలు రేపటి రోజు మీకు లభిస్తాయి. ప్రయాణాలు కూడా ఫలప్రదంగా ఉంటాయి. ఇక రేపటి రోజు మీకు రేపటి రోజు చక్కవరుగా రేపటి రోజున లక్ష్మీదేవి యొక్క ఆరాధన అన్ని రకాలుగా మేలు చేస్తుంది. ఎక్కడైనా సరే దగ్గరలో ఆంజనేయ స్వామి యొక్క గుడిని సందర్శించినా కూడా మీకందరూ కూడా మేలు చేస్తుంది. రేపటి రోజున మీకు ఆంజనేయ స్వామి యొక్క ఆరాధన, లక్ష్మీదేవి యొక్క ఆరాధన అన్ని రకాలు కూడా మేలు చేస్తుంది. ఉద్యోగంలో పదోన్నతి, వ్యాపారంలో మంచి గొప్ప గణనీయమైనటువంటి లాభము మీ కృషికి గౌరవం తెచ్చేలా ఉంటుంది. కుటుంబ సభ్యుల యొక్క సూచనలు మరింత ఎక్కువగా అనుసరించి జాగ్రత్త పాటించండి. ఆదాయం గణనీయంగా పెరుగుతుంది. భవిష్యత్తు కోసం కొత్త కొత్త ప్రణాళికలు వేయడానికి కూడా ఇది ఒక మంచి సమయం అని తెలుసుకోండి. కాబట్టి విష్ణు సహస్రనామం చదవడం అనేది రేపటి రోజు మీకు చాలా ఎక్కువగా మేలు చేస్తుంది. అలాగే ఉద్యోగంలో మీకు అనుకూలమైన నిర్ణయాలు కూడా వెలువడతాయి. తోటి వారితో సౌమ్యంగా రేపటి రోజు మీరు కనుక మాట్లాడినట్లయితే మీకు మాట్లాడితే చాలా ఎక్కువగా మేలు కూడా జరుగుతుంది. ఇక అలాగే వ్యాపారంలో కొత్త కొత్త అవకాశాలు వెతుక్కుంటూ మీ ముందుకు వస్తాయి. మీ కుటుంబ సంతోషం అనేది మరింత ఎక్కువగా రేపటి రోజు పెరిగి మీకు మరింత సంతోషాన్ని ఇస్తుంది. అలాగే ఈ వారం అనేది సానుకూలంగా మారబోతుంది. ప్రారంభించేటువంటి పనులన్నింటిలో కూడా విజయాన్ని తప్పక చూస్తారు. మనోబలంతో ఏ పని చేసినా కూడా ఫలితం అనేది మీరు అద్భుతంగా పొందడానికి సిద్ధంగా ఉండండి. అలాగే పూర్వపుణ్యం అనేది ఎక్కువగా మీకు ఫలించబోతుంది. ఆర్థిక స్థితి అనేది మెరుగుపడబోతుంది. ఉద్యోగంలో ఉన్నతాధికారుల యొక్క ప్రశంసలు కూడా మీకు లభిస్తాయి. వ్యాపారంలో జాగ్రత్తగా ఉంటే అన్ని విషయాలు కూడా రేపటి రోజు లాభాల బాట పడతారు. సౌమ్యమైనటువంటి మాటలు మీకు మరింత ఎక్కువగా సహకారం తెచ్చిపెట్టేలా ఉంటాయి. అలాగే రేపటి రోజు మీరు సూర్య నమస్కారం కూడా చేసుకోండి. ఈశ్వర ధ్యానం అనేది చాలించడం వల్ల ఎక్కువగా మీలో శక్తి బలం అనేది నిండిపోతుంది. అలాగే రేపటి రోజు ఈ రాశి వారికి ప్రేమ జీవితం అలాగే వీరి జీవితం చాలా అద్భుతంగా ఉంటుంది. ప్రేమికులు కూడా చాలా అనుకూలమైన రోజుగా రేపటి రోజు చెప్పుకోవచ్చు. అలాగే వివాహానికి సంబంధించిన జీవిత భాగస్వామితో ఉన్నటువంటి చిన్నపాటి పొరపాట్లు కానీ లేదంటే ఏదైనా సమస్యలు కానీ గొడవలు కానీ ఇటువంటివన్నీ కూడా సమస్యలు పోయేటువంటి రోజుగా చెప్పుకోవచ్చు. మీ జీవితంలో ఏదైతే మీరు చాలా రోజులు అంటే మీ జీవిత భాగస్వామితో కావచ్చు లేదంటే ప్రేమికుడు ప్రేమికురాలు కావచ్చు, ఇలా మీకు కొంత వారికి సమయం కేటాయించలేకపోతుందని చెప్పేసి మీ ఇద్దరి మధ్య విభేదాలు రావటము ఇటువంటివి కారణాల వల్ల చాలా రోజుల తర్వాత మీరు కలుసుకోకపోవడం ఇటువంటివన్నీ కూడా రేపటి రోజు సమస్యలు పోతాయి. వారితో మీరు చక్కగా రేపటి రోజు కొత్త అనుబంధాన్ని పెంచుకోబోతున్నారు. కలిసి వారితో మాట్లాడుకొని మీకు ఏదైతే సమస్య ఉందో మీరు దేని గురించి అయితే బాధపడుతున్నారో అవన్నీ కూడా వారితో చర్చించిన తర్వాత వారు మిమ్మల్ని అర్థం చేసుకోవడం ఇలాంటివన్నీ కూడా జరుగుతాయి. ఇది మీకు మీ జీవితానికి చాలా అద్భుతంగా నూతన ఉత్తేజన అందించడంలో బాగా ఉపయోగపడుతుంది. అలాగే వ్యాపారులకు ఆర్థికపరమైనటువంటి చాలా రకాల లాభాలను పొందుతారు. అలాగే ప్రతి రాశి వారికి రేపటి రోజు చాలా అనుకూలమైనటువంటి మార్పులే కనిపిస్తున్నాయి. మీ జీవితంలో మీరు ఇప్పటి వరకు ఎదుర్కొనేటువంటి కొన్ని సమస్యలు కూడా రేపటి రోజున సవాల్గా తీసుకొని ఎదుర్కోబోతున్నారు. అందులో మీరు మంచి విజయాన్ని కూడా సాధించబోతున్నారని చెప్పుకోవచ్చు. ఇలా ప్రతి ఒక్కరు కూడా జాగ్రత్తగా మీ జీవితంలో ఆచితూచి ఒకదాని తర్వాత ఒకటి మీరు సరైన నిర్ణయం తీసుకోవడం వల్ల రేపటి రోజు చాలా లాభాలు అయితే పొందేటువంటి అవకాశాలు అయితే ఎక్కువగానే కనిపిస్తున్నాయి. రేపటి రోజు మాత్రం
మాత్రం ఖచ్చితంగా మీరు ఆంజనేయ స్వామి యొక్క ఆరాధన, లక్ష్మీదేవి యొక్క ఆరాధన చేయడం వల్ల మీకు అన్ని రకాల సమస్యల నుండి పరిష్కారం అయితే లభిస్తుంది. మీకు ఏదైతే సమస్య ఉందో అంటే ఏదైతే మీకు మీరుగా తీసుకునే నిర్ణయాలు కాకుండా కుటుంబంలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరు కూడా మీరు చెప్పి ఏదైనా నిర్ణయం తీసుకున్నట్లయితే చాలా అద్భుతంగా రేపటి రోజు మీ నిర్ణయాలన్నీ కూడా సఫలీకృతం అయితే అవుతాయి. ఇలా ప్రతిదీ కూడా రేపటి రోజు మీకు అనుకూలమైన వాతావరణం ఏర్పడుతుంది. చాలా సానుకూలమైన ఫలితాలు అయితే కనిపిస్తున్నాయి. కొంత ప్రతికూలతను ఇబ్బంది పెట్టినప్పుడు కూడా మీరు బాధపడిన అవసరం అయితే లేదు. ఈ విధంగా అయితే రేపటి రోజు మీరు చాలా ఆనందంగా ఉండబోతున్నారని చెప్పుకోవచ్చు. మరి తెలిసినా కానీ ఈ రాశి వారి యొక్క జాతక ఫలితాలను తిరిగి రేపటి వీడియోలో మళ్ళీ కలుసుకుందాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.